వెల్కమ్ టు వైఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన. చిన్నపిల్లలపై రాజకీయాలు చేయొద్దు, హోంమంత్రి అనిత. ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన చట్టం నుంచి తప్పించుకోలేరు, టీడీపీ ఎమ్మెల్యే గంటా. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి గాని పార్టీకి గాని న్యాయం చేయాలి, విజయసాయిరెడ్డి. డ్యాంలో ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి మృతి. ఎక్సైజ్ డీసీ రామచంద్రమూర్తి సమక్షంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గీత కులాల కోసం 14 మద్యం దుకాణాలకు లాటరీ. మీడియా వెహికల్ ముసుగులో గంజాయి రవాణా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి ప్యాకేజ్ స్టార్లు. తమ ఇల్లు, ఆఫీసులో నిబంధనల ప్రకారమే ఐటీ సోదాలు జరిగాయి, దిల్ రాజు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగింది. వివిధ కంపెనీల దిగ్గజాలతో సీఎం సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. విజయవంతంగా దావోస్ పర్యటన ముగించుకొని సీఎం స్వరాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం మీడియాకు తెలియజేశారు. సెషన్స్ అయినాయి. ఒక యుఎన్ హ్యాబిటేట్ బయోలాటరల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది. కాంగ్రెస్ సెషన్లో 3 సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్, వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ, గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితి ఉంది. రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. 3 హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ, డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఆ సబ్జెక్ట్ని ఇది చేశాం. ఇంకొక పక్కన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో మీరు చూస్తే పాత్వే టు ఇండియాస్ గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్, గ్రీన్ ఎనర్జీ టు గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫ్యూచర్లో ఏది చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గ్రీన్ ఎనర్జీ వాడితే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. టోటల్గా గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది. నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్, ఇట్ ఈజ్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్. రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్. ఆంధ్రప్రదేశ్ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్గా తయారు చేయాలని. మూడోది పైనీరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో, ఆంధ్రప్రదేశ్ రూల్. ఓషన్ ఎకానమీ, బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్తు. అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే 1000 కిలోమీటర్ల సీ కోస్ట్, అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం. ఇది ప్రపంచానికే గేట్వేగా తయారవుతుంది. దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం. ఇంకొక పైన అచీవింగ్ ఎస్డిజిఎస్. చిన్న పిల్లలపై రాజకీయాలు చేయొద్దని హోంమంత్రి అనిత అన్నారు. ప్రతిపక్షాలు తమపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. విశాఖ జువైనల్ హోంను హోంమంత్రి పరిశీలించారు. 2 రోజుల క్రితం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, చెప్పలేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు.
సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి 18 years వచ్చినంత వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడుతున్నాము హాస్టల్ పెడుతున్నాము అన్నది కాకుండా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసి వచ్చాను. కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా 10th క్లాస్ కట్టించడం అన్నది ఓపెన్ స్కూల్స్ నుంచి, అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి వాళ్ళ ఇంట్రెస్ట్ మీదుగా బ్యూటిషియన్ కోర్సెస్ నేర్పించడం, కుట్రలు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీళ్ళకి రెగ్యులర్ గా నేను లోపల ఆ పిల్లలతో కూడా మాట్లాడాను. రెగ్యులర్ గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికని, స్పోర్ట్స్ ఆడించడానికని కొంతమంది డిప్లాయ్ అవుతుంటారండి. మేము ఇక్కడ బాగానే ఉన్నాము, కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో డెఫినెట్ గా ఇక్కడికి సైక్రాటిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ పోక్సో కేసులో కొంతమంది ఉంటారు. అంటే చిన్నప్పుడే లైంగిక దాడి అనేది జరిగితే వాళ్ళు మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అవుతారు. ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో బయట చూసిన ప్రతి వాళ్ళని కూడా చూసి భయపడటం, అదేవిధంగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్ గా బిహేవ్ చేయటం, దీంట్లోని వాళ్ళు డెఫినెట్ గా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు కొంత మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కూడా లోపల దగ్గర 15 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సేమ్ అదే పనిలో వాళ్ళందరూ ఉంటున్నారు. సో నేను ఇందాకే మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా వీళ్ళని బయటకి తీసుకెళ్లకుండా ఏదో వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు, మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అలాగే ఇలాగా అన్న ఫీలింగ్ లేకుండా, అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్ కంట్రోల్లో ఉన్న, లేకపోతే ఎక్కడైనా వాళ్ళ ఇళ్లలో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం అన్నది, లేకపోతే వాళ్ళు కోసేసుకోవడం అనేది రకరకాలు చేస్తుంటారు. సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారట, స్లీపింగ్ పీల్స్ వేస్తున్నారంట, ఇలాంటి మాట్లాడారు. అమ్మ, చిన్నపిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మన రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడ రాజకీయాలు చేసుకుంటాం, అక్కడ మాట్లాడేసుకుంటాం, లేదు అనుకుంటే తిట్టేసుకుంటాం. కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా, అటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆఖరికి హైకోర్టు నుంచి కూడా ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన చట్టం నుంచి తప్పించుకోలేరని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విజయసాయితో విశాఖపట్నంలో పడిన ఇబ్బందులు, జరిగిన విధ్వంసం, దాడులను ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. మొత్తం అసలు వైజాగ్లో ఏ భూములు నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నారు, అటు రూరల్ ఏరియాలో ఏం జరిగాయి, అలాగే విశాఖ అర్బన్ ఏరియాలో ఏం జరిగాయి, చివరికి అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న తర్లువాడ కొండ ఏదైతే వాళ్ళ కుమార్తె పైన ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పని అఫీషియల్గా కలెక్టర్లని లేకపోతే అందరినీ వెళ్లి చూడాల్సిన దాన్ని ఏకూజావున ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా మరి కనీసం స్థానిక నాయకులు కూడా తెలియకుండా పోయి చూసి వచ్చి దాంట్లో కూడా వివాదాల్లో చిక్కున్న విషయం మనకు గుర్తుంది. అలాగే గీతం కాలేజీ లాంటి వాటిని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఇతర వ్యక్తులకు సంబంధించిన భవనాలు కూల్చివేత కావచ్చు, చివరికి మా భీమిలి కార్యాలయం దగ్గర నుంచి మాకు మా అల్లుడు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంటే దాన్ని కూడా కూల్చేసిన విషయం, భీమిలి ఆఫీస్ కూడా కూల్చేస్తామంటే ఆ కోర్టు ద్వారా దాన్ని స్టే తెచ్చుకోవడం జరిగింది. అలాగే పల్లా శ్రీనివాస్ బిల్డింగ్, అలాగే పిల్ల గోవింద్ సత్యనారాయణ బిల్డింగ్, హర్ష అని చెప్పిన తెలుగుదేశం పార్టీ సింపథైజర్ ఉంటే వాళ్ళ యొక్క రెస్టారెంట్, ఇట్లాగా ఏదైతే కాస్త వాళ్ళకి దృష్టి పడిందంటే దాన్ని ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం యాక్షన్ రెడీ చేసేవాళ్ళు, శని ఆదివారాల్లో అట్లా మొత్తం డిస్ట్రక్షన్ చేసేవాళ్ళు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో దానికి మించి విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయాలు కూడా మనకు గుర్తున్నాయి. మరి నిన్న సాయంత్రం ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఒక పక్క జాలి, ఒక పక్క నవ్వు, మరో పక్క ఆశ్చర్యం అన్నీ కూడా కలిగే విధంగా ఆ ట్వీట్ చేస్తూ ఉన్నారు. నాకు చంద్రబాబు నాయుడు పైన బాధ లేదు, తెలుగుదేశం పార్టీతో విభేదాలు లేవు, లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు, లేకపోతే ఇంకొక ఇది లేవు అవి లేవు అని చెప్పని ఈరోజు ఆయన నీతి వాక్యాలు చెప్తూ రాజకీయాలకి బై వ్యవసాయం చేసుకుంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి
భూదోపిడీకి, ఈ అన్యాయాలకి, ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు న్యాయం చేయాలి? ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను, అలాగే పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయా అని చెప్పి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన ఒక విష్ కూడా చెప్పాడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి గాని పార్టీకి గాని న్యాయం చేయాలన్న ఆలోచనతో రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తనకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రానికి, దేశానికి ఎంతో ఉపయోగపడతారని అన్నారు. ఈ విషయం గురించి జగన్ కు చెప్తే రాజీనామా చేయొద్దు అని అన్నారని చెప్పారు. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్పుతాను అనని చెప్పను. అలా చెప్పుతాను అనని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. 2011వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది. అప్పట్లో నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు, వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తాను. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు, నన్ను అక్యూజ్డ్ నెంబర్ 2గా చేశారు. ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు, నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవీ రావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి, నేను చెప్పేది నేను నిజంగా విక్రాంత్ రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా. నాకు కాకినాడ సీపోర్ట్ విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు తెలియదు. కేసు పెట్టిన తర్వాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్ట్ అరబిందో వాళ్ళు అక్వైర్ చేశారు, 42% ఏదో అక్వైర్ చేశారు అన్నటువంటి విషయం తెలిసింది. ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే కానీ విక్రాంత్ రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి. నేను అతన్ని కేవీ రావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రియలిస్ట్కి ఫోన్ చేసి చెప్పమని. డ్యామ్ లో ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి మృతి. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీలో ఉన్న రిజర్వాయర్ లో ఈతకు దిగి గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి మృతి. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా గర్విడి మండలానికి చెందిన మీసాల నాని గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీర్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం నాని తన స్నేహితులు 6గురితో కలిసి గంభీరం రిజర్వాయర్ దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు రిజర్వాయర్లో దిగాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నాని మునిగిపోవడంతో తోటి స్నేహితులు కాపాడండి అంటూ కేకలు వేశారు. సంఘటన స్థలానికి గ్రామస్తులు, ఓఎస్డీ ఫౌండేషన్ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే మునిగిపోయాడు. అనంతరం ఆనందపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆనందపురం సిఐ సిహెచ్ వాసు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎక్సైజ్ డీసీ రామచంద్రమూర్తి సమక్షంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ శుక్రవారం గీత కులాల కోసం 14 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలో 11 ఉండగా భీమిలి, ఆనందపురం, పద్మనాభంలో మరో 3 దుకాణాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఉన్న 10% గీత కులాలకు సంబంధించిన రిజర్వ్ షాప్స్ ఒక డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది. దీని ద్వారా మన జిల్లాలో ఉన్న 14 రిజర్వ్ షాప్స్ని ప్రధానంగా సెట్టిబలిజ, గౌడ, గౌడ్ మరియు యాత కులానికి మనము లాట్స్ ద్వారా ఏ కులవారు ఏ షాప్స్కు పాడుకోవచ్చు అనేది డ్రా ఆఫ్ లాట్స్ మీడియా సమక్షంలో, అధికారుల సమక్షంలో మనము తీయడం జరిగింది. ఈ తీసిన తర్వాత షెడ్యూల్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డ్రా ఆఫ్ లాట్స్ని నోటిఫై చేయడానికి, గెజెట్ నోటిఫికేషన్ చేయడానికి ప్రతిపాదనలో మనము డైరెక్టరేట్కి పంపడం జరుగుతుంది. వాళ్ళు ఆదేశాల మేరకు మనము 27వ తారీఖు గెజెట్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వారిలో ప్రకటించడం జరుగుతుంది. అప్పటి నుంచి 5వ తారీఖు దాకా, 27వ తారీఖు నుంచి 5/2/2025 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు. సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా 6వ తారీఖు మనము వెరిఫై చేసుకొని అప్లికేషన్ కరెక్ట్గా ఉన్న కేసెస్తో మనము డ్రా ఆఫ్ లాట్స్ 7వ తారీఖు మనము నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రా ఆఫ్ లాట్స్ 7వ తారీఖు 7/2/2025 10 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. 7వ తారీఖునే ఎవరెవరు ఫైనల్గా ఈ 14 షాప్స్ ఎవరికి కేటాయించడం జరిగిందనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఉన్న ఈ 14 షాప్స్లో కూడా 2 lakhs మనము వాళ్ళు ఫీజ్ పే చేస్తారు. ఈ ఫీజ్ పే చేసేటప్పుడు ఏ కులానికి ఏ షాప్ కేటాయించామో ఆ పర్టికులర్ కులానికి చెందిన వారే ఆ షాప్స్కు అప్లై చేసుకోగలరు. అదేవిధంగా ఒకే కులానికి చెందిన వ్యక్తి ఆ కులానికి కేటాయించిన షాప్కి మల్టిపుల్ షాప్స్కి అప్లై చేయవచ్చు. కానీ సబ్సిక్వెంట్గా ఒక్కరికి ఒక లైసెన్సే ఇచ్చే విధంగా, ఎందుకంటే ఆ కులంలో కూడా ఎక్కువ మందికి మంచి జరిగే విధంగా. మీడియా వెహికల్ ముసుగులో గంజాయి రవాణా వరుసగా 4 సార్లు వర్కౌట్ అయిన ప్లాన్ 5వసారి బుక్ అయ్యారు. అనుమానంతో వెంటాడి పట్టుకున్న పోలీసులు గంజాయి రవాణాపై పోలీసులు ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో గంజాయి స్మగ్లర్లు కొత్త ప్లాన్లు రెడీ చేస్తున్నారు. మీడియా వెహికల్ ముసుగులో గంజాయి రవాణా వరుసగా 4 సార్లు వర్కౌట్ అయిన ప్లాన్ 5వసారి బుక్ అయ్యారు. అనుమానంతో వెంటాడి పట్టుకున్న పోలీసులు గంజాయి రవాణాపై పోలీసులు ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో గంజాయి స్మగ్లర్లు కొత్త ప్లాన్లు రెడీ చేస్తున్నారు. ఈసారి ఏకంగా గంజాయి స్మగ్లర్లు మీడియా ముసుగులో రవాణా ప్రారంభించారు. కేరళకు చెందిన 2 వ్యక్తులు వరుసగా 4 సార్లు మీడియా ముసుగులో ప్లాన్ వర్కౌట్ చేసినా 5వసారి మాత్రం బెడిసి కొట్టి పోలీసులకు చిక్కడంతో కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కియా కారుపై TV9 లోగోను ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి వెనుక ముందు అద్దాలపై అతికించారు. కార్లు అద్దెకు ఇచ్చే టూరిస్ట్ యాప్లో తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారును 10 రోజుల పాటు బుక్ చేసుకుని దానికి ఆంధ్ర రిజిస్ట్రేషన్ కలిగిన నెంబర్ బోర్డును తగిలించారు. అల్లూరి జిల్లా పెదబైలు మండలం అంబేరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తులతో కలిసి ఒరిస్సా పరిసర ప్రాంతాలలో 205 కేజీలు గంజాయిని 10,25,000కు కొనుగోలు చేశారు. మీడియా వెహికల్ అయితే ఎవరు అనుమానించారని, వెహికల్ని కూడా ఎవరు తనిఖీలు చేయరనే కారణంతో కారుకు 2 వైపులా మీడియా స్టిక్కర్లు అతికించి అల్లూరు జిల్లా నుండి నర్సీపట్నం వైపు బయలుదేరారు. ఈరోజు నర్సీపట్నం సబ్ డివిజన్, నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి NDPS కేసు పట్టుకోవడం జరిగింది. మార్నింగ్ 10 AM కల్లా సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ SB టీమ్కి ఒక ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు, SI గోలుగొండ అండ్ SI నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ దర్ టీమ్ నర్సీపట్నం అవుట్స్కట్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 2 వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇస్ దిస్ కియా కార్ 4-wheeler
AP 39SU 5657 number plate registration. Second, Yamaha motorcycle AP 39RL 0806 vehicle registration పట్టుకోవడం జరిగింది. ఇందులో కార్లో మనకి ఇద్దరు పర్సన్స్ దొరికారు అండ్ ఈ పైలటింగ్ బైక్లో మనకి ఒకరే దొరికారు. ఈ బండిలో ఇద్దరు కేరళ వాళ్ళు, తిరువనంతపురం డిస్ట్రిక్ట్. దే హ్యాడ్ కమ్ ఫ్రమ్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ ఆన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి ప్యాకేజ్ స్టార్లు. స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్లు అని 11 రూపాయలు అయినా ఇచ్చారా? చంద్రబాబుని జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలని బీజేపీ కుట్ర. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి ప్యాకేజ్ స్టార్లు. స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్ల రూపాయలని 11,000 అయినా ఇచ్చారా? చంద్రబాబుని జైల్లో పెట్టిన పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలని బీజేపీ కుట్ర. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్ల రూపాయలు ప్రకటించారని 11 రూపాయలు అయినా ఇచ్చారా అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి ప్యాకేజ్ స్టార్లు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం హోటల్ మేఘాలయ ప్రక్కన తన కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వలన రాష్ట్రం నాశనమవుతుందని ముందే చెప్పానని తెలిపారు. వారికి పదవులే ముఖ్యమని, రాష్ట్ర భవిష్యత్తు కాదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా 5 కోర్టు ఆర్డర్స్ తీసుకొచ్చానని, కోర్టు ఆర్డర్లు ఉన్నంత వరకు ఎవరూ స్టీల్ ప్లాంట్ అమ్మలేరని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం కోర్టులో పోరాడుతుంటే ఎందుకు కౌంటర్ వేయడం లేదో బాబు, పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ లాగా అమ్ముడుపోయాడని, కాపులందరూ పవన్ కళ్యాణ్, చిరంజీవిలను వెలివేయాలని పిలుపునిచ్చారు. వీరందరూ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారని, తాను ప్రాక్టికల్గా చూపించానని తెలిపారు. మరలా ఆయనకి 15,000 కోట్లు మెగా కృష్ణారెడ్డికి ఈ రేవంత్ రెడ్డి 8,000 కోట్లు తీసుకొని ప్యాకేజ్ స్టార్ గా డీల్ ఇచ్చాడు. ఇక్కడ దావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం తీసుకొచ్చాడు? ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఓల్డ్ ఫ్రెండ్ నేను పరిచయం చేసిన బిల్ గేట్స్ తో ఫోటో తీసుకుంటున్నాడు. ఈయన కొంచెం పెద్ద చైర్ వేసుకొని, బిల్ గేట్స్ ఏదో ఆయన శిష్యులాగా బతిమాలితే నేను పరిచయం చేశాను. మీ అందరికీ ఆ సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఫస్ట్ నేను దేవగౌడకు పరిచయం చేశాను 96లో 97లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇప్పించాను. 700 కంపెనీలు తీసుకొచ్చా. రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే సర్వనాశనం చేసిన ఈ సిగ్గులేని వాళ్ళకి మీరు కొంతమంది ఓట్లు వేస్తున్నారు. ఇంకొకడైతే ఉండడు. నవంబర్ 23 198 మంది లీడర్స్ వస్తే ముఖ్యమంత్రి గారు రండి అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడా? లాస్ ఏంజల్స్ దావోస్ వెళ్ళి అదానికి డీల్ ఇస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి 2.5 లక్షల కోట్ల అవినీతి చేసిన ఆయనకి డీల్ ఇస్తున్నారు. ఏదంటే కాల్ చేసి నన్ను చంపుతారట. రేయ్, మీలాంటి వాళ్ళు 100 మందిని చూసి నన్ను చంపుతారు, నన్ను అందరూ తెచ్చారు. మీకు తలంపు రాకముందే మీరు పోతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% మనం ఉన్నాం. 6 కుల. తమ ఇల్లు, ఆఫీసులో నిబంధనల ప్రకారమే ఐటీ సోదాలు జరిగాయని, పెట్టుబడులు వివరాలన్నీ అధికారులకు ఇచ్చామని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఐటీ రైట్స్ పై తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాను కోరారు. 2008 తర్వాత మళ్లీ ఇప్పుడు ఐటీ రైట్స్ జరిగాయని అన్నారు. డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. సో క్యాష్ రూపంలో అది 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇది క్లీన్, ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు. బిజినెస్ దాంట్లో ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి అన్నీ డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి,
సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సైడ్